వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చిల్లర రాజకీయాలు అనేటివి మనకొద్దు. ఏ రోజు బతికినా కూడా తలెత్తుకొని కాలర్ ఎగరేసే రాజకీయాలు మనం చేద్దామని. ఒక నాయకుడి పుట్టినరోజు, ఆ పార్టీ, ఏ పార్టీ నాయకుడు, ఆ పార్టీ కార్యకర్తలు ఆ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారు. నాయకుడికి విషెస్ చెప్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, అన్నదానాలు చేస్తారు, అభినందనలు తెలియజేసుకుంటారు. చాలా సాధారణంగా జరిగే తంతే. ఆ నాయకుడు జనం మెచ్చే నాయకుడైతే, చిన్న పిలుపుకే నేను నానంటూ పరుగులు తీసే పరుగున వచ్చే నాయకుడైతే, జనంలో ఒకడిగా తిరిగే నాయకుడైతే, జనంలో ఒక జనంగా ఉండే నాయకుడు అంటే, ఎప్పుడు జనంతో ఉండే నాయకుడే అయితే అతని పుట్టినరోజు ఎలా ఉంటుంది? జనమంతా పండగ చేసుకోదా? ఎస్, జనమంతా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆ పండుగను జరుపుకుంటారు. జల్పల్లిలో జేజీఆర్ షేక్ జహాంగీర్ జేజీఆర్ పుట్టినరోజును ఒక పండుగలా జరుపుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, జనమంతా ఉత్సవాలు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ జేజీఆర్ పుట్టినరోజును వేడుకగా జరుపుకున్నారు, పండుగగా జరుపుకున్నారు. జల్పల్లిలోని పలు ప్రాంతాల్లో జేజీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల అన్నదానం, కేక్ కటింగ్స్, జేజీఆర్కు సన్మానం, కార్యకర్తల ఆనందోత్సవాలు. ఒక తరంగంలా, ఒక ఉత్తుంగ తరంగంలా కార్యకర్తల ఆనందోత్సవాలు. అది ఈ పార్టీ ఆ పార్టీలు కాకుండా అందరూ కుల మతాలకు అతీతంగా జేజీఆర్ పుట్టినరోజు వేడుకల్లో చాలా ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఒక్కసారి జేజీఆర్ జన్మదిన వేడుకల్ని మనం కూడా చూద్దాం. జేజీఆర్ బర్త్డే వేడుకలను పురస్కరించుకొని మామిడిపల్లి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చి అనేక మంది నేతలు, రాజకీయాలకు అతీతంగా పలువురు అధికారులు అందరూ ఆ ఫామ్ హౌస్ తరలి వచ్చి జేజీఆర్కు బర్త్డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆ ఫామ్ హౌస్లో ఒక పండగ వాతావరణమే కనిపించింది. జేజీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీరామ కాలనీలో కాంగ్రెస్ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది ప్రజలు అన్నదానానికి తరలి వచ్చి జేజీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. జేజీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్న టైంలో
జేజీఆర్ పెద్ద కుమారుడు షేక్ జహీరుద్దీన్ బర్త్డే డేట్ కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా అక్కడ జహీరుద్దీన్ తను యువజన కాంగ్రెస్ నాయకుడే. అతని పుట్టినరోజును పురస్కరించుకొని కూడా కేక్ కటింగ్ చేశారు. అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు వేశారు. జేజీఆర్ పుట్టినరోజు సందర్భంగా జల్పల్లిలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు జేజీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జల్పల్లిలోని వివిధ ప్రాంతాల్లో జేజీఆర్ బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన ఫ్లెక్సీలు కనిపించాయి. అనేక మంది కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఉత్సాహంగా స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని ఒక నాయకుడి బర్త్డే ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా చూపించారు. ఇలాగే ఉంటుంది మరి. జనంలో ఒకరిగా జనంలో కలిసే నాయకుడు ఉంటే, జనంతోనే కలిసి నాయకుడు నడిస్తే, ఆ నాయకుడు ప్రతి చిన్న పిలుపుకు కదిలి వస్తే ఆ జనం ఆ నాయకుడిని ఆదరిస్తారు. జేజీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జనమంతా తల్లి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, చాలామంది అభిమానులు కుల మతాలకు అతీతంగా ఈ బర్త్డే వేడుకలకు తల్లి వచ్చారు.